ఓకే. సో, మనం ప్రీవియస్ సెషన్స్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! ఈరోజు ఇంకొక 2 సినారియోస్ గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఒకటి జనరల్‌గా ఒక్కోసారి ఫ్లో అనేది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. మీరేదైతే ఫ్లో డిజైన్ చేస్తారో ఖచ్చితంగా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి కేసెస్‌లో మనం ఫెయిల్ అయినప్పుడు ఈమెయిల్ అనేది ఎలా ట్రిగ్గర్ చేస్తాం? అంటే ఈ పర్టిక్యులర్ వర్క్‌లో ఫెయిల్ అయింది. మళ్ళీ రీరన్ చేయండి. లేకపోతే చెక్ చేయండి అని ఎలా బిజినెస్ యూజర్స్‌కి ఇంటిమేట్ చేస్తాం. దాని తర్వాత ఇంకొక సినారియో ఏందంటే మనం షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో మీరేదైనా ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఎక్సెల్ ఫైలు ఆ ఎక్సెల్ ఫైల్ అనేది అటాచ్‌మెంట్ కింద ఎలా తీసుకొని రావాలి ఏంటి అనేది కూడా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఈ 2 సినారియోస్ అనేది మనం చూద్దాం. సో, నేనైతే ఇక్కడ ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లోట్ క్రియేట్ చేస్తున్నాను. సో, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆహ్, ఆహ్, టెస్ట్ డెమో రిజల్ట్ డేటా. ఓకే. సో, క్రియేట్. సో, దాని తర్వాత న్యూ డిజైన్ ఉంది కదా! సో, దీన్ని ఆఫ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఫ్లో ఫెయిల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, దానికోసం నేనొక వేరియబుల్ తీసుకుంటాను ఇక్కడ. సో, వేరియబుల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, వేరియబుల్స్ ఇక్కడ ఇనిషియలైజ్ వేరియబుల్. ఓకే. సో, వేర్ రిజల్ట్ డేటా అండ్ అంటే ఇది వచ్చేసరికి వేరియబుల్ నేమ్ అన్న టైప్ వచ్చేసరికి అరే అన్నమాట. సో, ఇక్కడ అరే అంటే మీ అందరికి తెలుసు కదా! స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. కర్లీ బ్రాకెట్స్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ట్యాగ్స్ సో, సీక్వెల్ సర్వర్ ఓకే. ఇలా ఒక 2 వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేశానన్నమాట. మనం రన్ చేద్దాం ఇది. టెస్ట్ మాన్యువల్లీ టెస్ట్ రన్ ఫ్లో డన్. ఓకే. మనకి ఫ్లో అనేది సక్సెస్ అయింది. ఓకే. సూపర్ సో గుడ్. ఇదంతా మనకు తెలిసిందే. కొత్తగా ఏం లేదు. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫెయిల్ చేస్తాను. ఓకే. ఏం చేస్తాను? ఫ్లో అనేది ఫెయిల్ చేస్తాననమాట. ఓకే. సో, దాని బదులు స్క్వేర్ బ్రాకెట్ బదులు కర్లీ బ్రాకెట్స్ ఇచ్చాను. లెట్స్ సీ దట్. ఏమైంది? ఫ్లో ఫెయిల్ అయింది. ఓకే. సో, అర్థమైంది కదా! సో, ఏదైతే మనం ఫ్లో డిజైన్ చేస్తున్నామో అది ఫెయిల్ అయిందనమాట. ఇప్పుడు నాకేంటంటే రిక్వైర్మెంట్ ఈ ఫెయిల్ అయిన ఫ్లో అనేది నాకు ఈమెయిల్‌లో రావాలన్నమాట. ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద ఫ్లో ఇట్ హాస్ బీన్ ఫెయిల్డ్. ఓకే. సో, ఏ ఫ్లో ఫెయిల్ అయిందనో నాకు తెలియటం కోసం నేనైతే సో, ఒక డిజైన్ చేయాలనుకున్నాను. ఓకే. సో, దాని తర్వాత కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. సో, ఇయన్నీ గూడా ఏందంటే ప్రీవియస్ క్లాసెస్‌కి రిలేటెడ్ అయ్యి ఉంటది. ఓకే. వేరియబుల్స్ ఎందుకు, కంపోజ్ యాక్షన్ ఎందుకు, ఇప్పుడు కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ అంటే స్కిప్ అయినప్పుడు రన్ చేయాలా, టర్మినేట్ ఇయన్నీ గూడా ఒకదానికొకటి సింక్ ఉంటది గైస్. ఓకే. అందువల్లనే బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ఆర్ డిజైనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫ్లో అన్నమాట. మేక్ ష్యూర్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, డేటా ఆపరేషన్స్‌లో సో, నేనైతే కంపోజ్ యాక్షన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. టెస్ట్ అని ఎంచుకోవచ్చు. వాటెవర్ ఇట్. ఓకే. సో, జస్ట్ సమ్ డమ్మీ ఇవ్వండి. దాని తర్వాత అవుట్‌లుక్ యాక్టివిటీస్ సారీ అవుట్‌లుక్ యాక్షన్ తీసుకుంటాను. సో, యాక్టివిటీ అంటే నథింగ్ బట్ మళ్ళీ సో, ఫ్యాబ్రిక్ ఆర్ ఏడీఎఫ్‌కెళ్ళాల్సొస్తది. సెండ్ ఎన్ ఈమెయిల్. సో, ఎవరికి పంపించాలి? బిజినెస్ టీమ్ ఉంటది కదా! వాళ్ళని స్పెసిఫై చేయండి. దాని తర్వాత సో, ఫెయిల్డ్ ఫ్లో డీటెయిల్స్. ఓకే. ఏదైతే ఫ్లో ఫెయిల్ అయిందో సో, దానికి డీటెయిల్స్ అన్నమాట. హాయ్ టీమ్. సో, టెంప్ ఆహ్, ప్లీజ్ ఫైండ్ ద ఫ్లో ఫెయిల్డ్ ఫ్లో. ఓకే. ఫెయిల్డ్ ఫ్లో డీటెయిల్స్ ఇన్ ప్రీలోడ్ అని ఫ్లో నేమ్ పెడదాం. ఫ్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ డెమో రిజల్ట్ డేటా. ఇదే కదా! ఏదైతే ఫెయిల్ అయిందో అదే కదా! సో, థాంక్స్.
ETL develop. Okay. సో దట్స్ ఇట్ గైస్. ఇలా నేనేంటంటే సో స్పెసిఫై చేశాను. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఇచ్చిన సో హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద ఫెయిల్డ్ ఫ్లో డీటెయిల్స్ ఇన్ బిలో జస్ట్ హార్డ్ కోడ్ చేసాం. అవునా కదా, ఎందుకంటే ఇది ఫెయిల్ అయితే ఇది వస్తుంది కదా. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫెయిల్ అయింది అనుకోండి, అంటే ఈ పర్టికులర్ యాక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఇది రన్ అయిద్దా? రన్. ఎందుకంటే ఎలా కాన్ఫిగర్ చేసినా మీరు చూసుకోవచ్చు. కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ ఈ ఆప్షన్ గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. చూద్దాం ఏముంది. ఇనిషియలైజ్ వేరియబుల్ సక్సెస్డ్ అంటే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ కంపోజ్ యాక్షన్ ఎప్పుడైతే ఇనిషియలైజ్ వేరియబుల్ ఉందో అది సక్సెస్ అయినప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేనా? అలానే ఇక్కడ కూడా సో ఇది ఎగ్జిక్యూట్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో దీన్ని స్కిప్ చేస్తాను. ఓకే, సో దానికోసం ఇక్కడ కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ ఉంది కదా, సో దీనికి వెళ్ళి స్కిప్. ఓకే, కంపోజ్ యాక్షన్ స్కిప్ అయిన మాత్రమే రన్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో బేసికల్గా ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఫ్లో అనేది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అనుకోండి, ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇది సక్సెస్ అయిన ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి ఇది వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేసినాం, స్కిప్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా కూడా చాలా బేసిక్స్ టు అండర్స్టాండ్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఓకే, టెస్ట్. సో కంటిన్యూ రన్ ఫ్లో డన్. చూడండి ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఫెయిల్ చేస్తాను, చూడండి ఫెయిల్ చేద్దాం. సో టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో డన్. ఓకే, చూసారా? సో ఇది ఫెయిల్ అయింది, ఇమ్మీడియట్ గా మనకి ఈమెయిల్ రావాలన్నమాట, కాబట్టి మనం ఓపెన్ చేయలేదు కదా. ఓకే, ఓపెన్ చేద్దాం. అవుట్లుక్ యాక్టివిటీ, సారీ అవుట్లుక్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఒక పర్టికులర్ యాక్షన్ ఈ ఫ్లోలో ఫెయిల్ అయినా సరే మనకి ఏమొస్తుంది, ఫ్లో ర్యాన్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే, మనకేంటి ఒక ఫ్లోలో మల్టిపుల్ యాక్షన్స్ ఉంటే అన్ని యాక్షన్స్ ట్రిగ్గర్స్ సక్సెస్ అయితే అది సక్సెస్ అయినట్టు. అంతేగాని ఒక యాక్షన్ ఫెయిల్ అయితే రిమైనింగ్ అన్ని సక్సెస్ కాబట్టి సక్సెస్ అని చెప్పకూడదు కదా. సో దట్ ఈస్ రీజన్ వీ టేక్ టర్మినేట్ యాక్షన్. అంటే ఒక పర్టికులర్ యాక్షన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇమ్మీడియట్ గా ఫ్లో మొత్తాన్ని కూడా ఫెయిల్ చేయాలన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోవాలి. సో లెట్స్ సీ దట్. ఇక్కడ చూడండి ఫ్లో డీటెయిల్స్ వస్తుంది, ఫ్లో నేమ్. కానీ నాకు ఎలా తెలుస్తుంది ఏ ఫ్లో ఫెయిల్ అయిందని? ఇక్కడ ఏమన్నా ఉందా? ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్లో ఫెయిల్ అయిందని ఎలా తెలుస్తుంది, హౌ డు యూ నో దట్? సో దానికోసం మనం అడిషనల్ గా కొంత వర్కౌట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఫెయిల్ చేద్దాం ఇది. ఓకే, సో ఇక్కడ కంట్రోల్స్ లో టర్మినేట్ ఉంటుంది అనమాట. టర్మినేట్, సో ఫెయిల్డ్, దాని తర్వాత ఇది కోడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మెసేజ్ ఏదో ఒకటి ఇవ్వండి. సో ఫ్లో హ్యాస్ ఫెయిల్డ్ డ్యూ టు సమ్ రీజన్స్. దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, ఫ్లో ఫెయిల్ అయింది. ఓకే, సో లెట్స్ రన్ ఫ్లో డన్. ఏమైంది గైస్, ఫ్లో ఫెయిల్ అయిందా లేదా? ఓకే, అంటే ఒక పర్టికులర్ యాక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఫ్లో కూడా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ అదే ఉంది. ఓకే, సో బట్ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కస్టమైజ్ చేద్దాం. ఓకే, అలా ఎప్పుడు ఉండకూడదు అనమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే సో జస్ట్ అంటే ఓకే, సో ఇది నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఒక్క నిమిషం గైస్, స్క్రిప్ట్ ఎక్కడ పెట్టాను
చూస్తున్నాను. ఎడిట్ విత్ నోట్ ప్యాడ్. ఇదన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కాపీ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు ఇస్తానండి, డోంట్ వరీ. సో ఎంత కూడా రిమూవ్ చేద్దాం. సో దాని తర్వాత ఫ్లో నేమ్ కాపీ. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఎన్విరాన్మెంట్ ఏంటి అండ్ యూఆర్ఎల్ మొత్తం కూడా కాపీ చేస్తుంది అనమాట, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ కైండ్లీ రివ్యూ ద ఫ్లో, రివ్యూ ద ఫెయిల్నెస్ యాక్షన్ అండ్ ట్రై టు రీరన్, try to rerun, see the modifications. Okay, that's it guys. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఏదైతే ఫ్లో ఫెయిల్ అయిందో దాని యొక్క URL ని క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ మొత్తం కూడా ఉందన్నమాట. సో ఇది మీకు కూడా ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో అండ్ ఇది HTML లో ఉంది, గుర్తుంచుకోండి. సో సేవ్ అండ్ టెస్ట్. లోడ్ అయింది. ఓకే, సో మనకు కావాల్సిన విధంగా యాక్షన్ ఫెయిల్ అయింది, అలానే ఫ్లో కూడా ఫెయిల్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ కైండ్లీ చెక్ ద ఫాలోయింగ్ ఫెయిల్డ్ వర్క్ ఫ్లో. ఓకే, కైండ్లీ రివ్యూ ద ఫెయిల్డ్ యాక్షన్స్ అండ్ ట్రై టు రీరన్ సి మోడిఫికేషన్స్. ఇక్కడ మీరు చూసుకుంటే లింక్ ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఏదైతే స్టెప్ ఫెయిల్ అయిందో అక్కడికి తీసుకొని వస్తుంది అన్నమాట. కావాలంటే చూద్దాం. లోడ్ అవుతుంది. గైస్ ఇదే కదా ఫెయిల్ అయింది, అవునా కదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇనిషియలైజ్ వేరియబుల్ ఇదే కదా ఫెయిల్ అయింది. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ పర్టికులర్ లింక్ మీద క్లిక్ చేసానో ఇమ్మీడియట్లీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడికే తీసుకొచ్చింది అనమాట. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా, ఎందుకంటే మనకి చాలా ఫ్లోస్ అంటే కొన్ని వందలు ఉండొచ్చు. అలాంటి కేసెస్లో ఏది ఫ్లో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అన్నది అది ఎలా అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరు కావాలంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, కావాలంటే మీకు చూపించడం కోసం. సో వేరియబుల్ ఇనిషియలైజ్ వేరియబుల్, ఇది పేరు మారుస్తాను చూడండి. సో డెమో వేరియబుల్. ఓకే, సో ఇందాక ఇది ఫెయిల్ అయింది, ఇప్పుడు ఇది ఫెయిల్ చేస్తాం చూడండి. సో టెస్ట్ రిజల్ట్ అండ్ అరే తీసుకుంటాను టెస్ట్. ఓకే, లెట్స్ సీ దట్. చూడండి రాంగ్ ఇచ్చాను, ఇది కూడా నేను సో కరెక్ట్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ప్రాపర్గా ఇస్తున్నాను, ఇక్కడ ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో సేవ్ అండ్ టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. రన్ ఫ్లో డన్. ఓకే, ఇప్పుడు ఏది ఫెయిల్ అయింది? డెమో వేరియబుల్ ఫెయిల్ అయింది, అలానే ఫ్లో కూడా ఫెయిల్ అయింది. బట్ ఏం సక్సెస్ మనకు కావాల్సిన విధంగా. ఓకే, సో అలానే URL అంతా వచ్చింది. దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇందాక ఏదైతే సెకండ్ వేరియబుల్ యాక్షన్ తీసుకున్నామో ఆ పర్టికులర్ వేరియబుల్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవ్వాలి, అంతే కదా? ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడే ఓపెన్ అవ్వాలి. దట్స్ అవర్ ఇంటెన్షన్. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో చూసారా డెమో వేరియబుల్ ఇదేమో పైన సక్సెస్ అయింది, ఇదేమో ఫెయిల్ అయింది అనమాట. ఓకే, ఇలా మనకేంటంటే రకరకాల కాన్సెప్ట్లు ఉంటాయి గైస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్.
ఓకే. అర్థమైనాయి గదా! సో, ఈ సినారియో ఎందుకు ఏంటనేది సో, మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది కొన్ని కేసెస్‌లో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంటుంది. ఓకే. ఓకే. ఇదయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక సినారియో. సో, ఈ సినారియో ఏంటంటే మీరు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీ షేర్ పాయింట్ ఓపెన్ చేద్దాం. షేర్ పాయింట్ ఎక్కడుంది? షేర్ పాయింట్ సేల్స్ సైట్. డాక్యుమెంట్స్. సోర్స్ ఇన్ఫో. ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను. ఓకే. సో, మనకైతే సో, ఐటెమ్స్ అనేది డిలీట్ అయినాయన్నమాట సక్సెస్‌ఫుల్‌గా. కావాలంటే రిఫ్రెష్ చేద్దామేమో. ఓకే. సో, ద ఫోల్డర్ ఈస్ ఎంప్టీ. సో, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏందంటే, ఇన్ కేస్ ఇక్కడ మనం ఒక ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు క్రియేట్ చేసిన ఫైల్ అనేది సో, నాకు త్రూ ఈమెయిల్ యాస్ ఎ అటాచ్‌మెంట్ కింద రావాలి. ఓకే. సో, అది ఎలా ఏంటి అనేది కూడా చూద్దాం. సో, ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో కాదిది. సో, నేను స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. మనం స్పెసిఫిక్ ట్రిగ్గర్ తీసుకోవాలి. ఓకే. షేర్ పాయింట్. ఓకే. సో, వెన్ ఏ ఫైల్ ఈస్ క్రియేటెడ్. ఓకే. ఇది తీసుకున్నాను. సో, బేసికల్‌గా ఇదేంటంటే మీరు ఎప్పుడైతే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తారో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ ట్రిగ్గర్ ఏందంటే మీరు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఏదైతే పాత్ ఇచ్చారో ఆ పర్టిక్యులర్ పాత్‌లో మీరు ఫైల్ క్రియేట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఫస్ట్ మనం సైట్ అడ్రెస్ ఇవ్వాలి. సో, సైట్ అడ్రెస్ దాని తర్వాత లైబ్రరీని డాక్యుమెంట్స్ దాని తర్వాత ఫోల్డర్స్. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చాలా ఫోల్డర్స్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్ లైబ్రరీలో. అయితే మీరు ఏ ఫోల్డర్‌లో క్రియేట్ చేయాలనుకున్నారనేది కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. సో, నాకొచ్చేసి అంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసరికి సోర్స్ ఇన్ఫో కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. సో, షేర్ డాక్యుమెంట్, సోర్స్ ఇన్ఫో థాట్స్ ఇట్. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడేంటంటే సో, మీరు కావాలంటే కంపోజ్ యాక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు షేర్ పాయింట్‌లో గెట్ ఫైల్. ఓకే. సో, గెట్ ఫైల్ కంటెంట్. యాహ్! గెట్ ఫైల్ కంటెంట్. సో, ఇదేం చేస్తుందంటే ఏదైతే మీరు ఫైల్ క్రియేట్ చేసారో దాని యొక్క కంటెంట్‌ని తీసుకొనొస్తుంది. ఓకే. సో, గెట్ ఫైల్ కంటెంట్ ఏంటంటే, మీరు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో క్రియేట్ చేస్తారు కదా! ఒక ఫైలు. ఆ ఫైల్ యొక్క కంటెంట్‌ని పుల్ చేస్తుందనమాట. ఫస్ట్ సైట్ అడ్రెస్ ఇవ్వండి. ఏ సైట్ అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలనేది. సో, సేల్స్ సైట్. దాని తర్వాత ఐడెంటిఫైయర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే ఇన్‌పుట్ అంటే వస్తుందో, ఆ వచ్చిన ఐడెంటిఫైయర్‌ని సో, ఇక్కడ నేను కాల్ చేస్తాననమాట. ఐడెంటిఫైయర్. థాట్స్ ఇట్ గైస్. ఓకే. సో, ఇలా ఉంటుందనమాట. ఫస్ట్ మనం ఏంటంటే ఫైల్ ఈస్ క్రియేటెడ్. దాని తర్వాత గెట్ ఫైల్ కంటెంట్. దాని తర్వాత సో, డైరెక్ట్‌గా అటాచ్‌మెంట్ అవుట్‌లుక్ తీసుకుందాం. అవుట్‌లుక్. సో, సెండ్ అన్ ఈమెయిల్ అన్ యాక్షన్. సెండ్ అన్ ఈమెయిల్ యాక్షన్. సో, సెండ్ అన్ ఈమెయిల్ యాక్షన్. సో, ఎవరికి పంపించాలి? ఈ పర్టిక్యులర్ యూజర్‌కి పంపించాలి. దాని తర్వాత సో, సేల్స్ డేటా ఇన్ఫర్మేషన్ అటాచ్‌మెంట్. ఓకే. సో, ఇక్కడ హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద సేల్స్ రిపోర్ట్ యాస్ అన్ అటాచ్‌మెంట్. కైండ్లీ రివ్యూ ఇట్ అండ్ షేర్ యువర్ ఇన్పుట్స్. ఓకే. సో, ద సంథింగ్ అంటే బ్లాంక్ ఉంచకుండా థాంక్స్
ఫార్వర్డ్. ఓకే. సో, ఫస్ట్ 2 స్పెసిఫై చేసినాం. దాని తర్వాత సబ్జెక్ట్, దాని తర్వాత బాడీ. సో, ఇక్కడ మనకి అడ్వాన్స్‌లో అటాచ్‌మెంట్ కంటెంట్. సో, అటాచ్‌మెంట్ కంటెంట్ వచ్చేసరికి సో, ఇక్కడ చూడొచ్చు గెట్ ఫైల్ కంటెంట్ ఏదైతే ఉందో సో, ఆ బాడీ ఓకేనా? సో, ఈ పర్టిక్యులర్ యాక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాని యొక్క బాడీని మనం అటాచ్‌మెంట్‌కి తీసుకుంటున్నాం. ఓకే. చూడొచ్చు బాడీ ఆఫ్ గెట్ ఫైల్ కంటెంట్. ఇక్కడ అటాచ్‌మెంట్ నేమ్ వచ్చేసరికి సో, నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం డైనమిక్‌గా ఇద్దాం. ఓకే. సో, ఇది ఇద్దాం. ఓకే. ఎక్స్‌ప్రెషన్ అంటే ప్రతిసారి టైమ్ స్టాంప్ తోటి సో, మనకైతే క్రియేట్ అవుతుంది. చూడొచ్చు. ఓకే. సో, ఎంప్లాయీ అండర్‌స్కోర్ టైమ్ స్టాంప్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని. ఇలా మనకేంటంటే సో, వెరీ ఈజీ. మనం ఏం చేస్తున్నామంటే వెన్ ఏ డాక్యుమెంట్ లైబ్రరీ నథింగ్ బట్ షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో మీరు ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు, ఆ క్రియేట్ చేసిన ఫైల్ అనేది గెట్ ఫైల్ కంటెంట్ యాక్షన్ ద్వారా తీసుకొనొచ్చి ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని సో, ఇక్కడ అటాచ్‌మెంట్ కింద నేను యాడ్ చేస్తున్నాను. అండ్ అటాచ్‌మెంట్ నేమ్ వచ్చేసరికి మీరు ఏదైనా స్పెసిఫై చేసుకోవచ్చు. అలానే మీరు బాడీలో కావాలన్నా సరే సో, దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చనమాట. లైక్ లింక్ కావచ్చు వాటెవర్ ఇట్ ఈస్. సో, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఫస్ట్ సేవ్ చేద్దాం. ఓకే. టెస్ట్ చేద్దాం. మాన్యువల్లీ. సో, టెస్ట్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఎక్సెల్ వర్క్ బుక్. లోడ్ అవుతుంది. సో, ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, ఈఎంపీ చాలా. ఓకే. ఇలా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాననమాట. చూడండి. సో, నేను జస్ట్ ఫైలు ఓకే. ఇక్కడ రిఫ్రెష్ అవ్వాలా? లోడ్ అవుతుంది. ఓకే. ఫైల్ క్రియేట్ చేశా కదా! బట్ నాకొచ్చేసరికి ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అయిపోయిందనమాట. ఓకే. సో, హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద సేల్స్ రిపోర్ట్ యాస్ ఎన్ అటాచ్‌మెంట్ కైండ్లీ రివ్యూ ఇట్ షేర్ అండ్ పర్సన్. ఓకే. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే. సో, ఏమన్నా ఉందా? ఎనీథింగ్ ఈస్ దేర్? సో, మీరు కావాలంటే ఇక్కడ ఓపెన్ చేద్దాం. అంటే ఒరిజినల్‌గా ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో అక్కడికెళ్ళి ఓపెన్ చేద్దాం. బట్ ఫర్ టైమింగ్ అయితే ఇక్కడ ఏమి లేదనమాట. మీరు చూసుకోవచ్చు. ఓకే. అంటే సో, క్లోజ్ అండ్ రీఓపెన్ ఇట్ ఆల్సో. బట్ ఇక్కడికొచ్చేసరికి ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ. అంటే ఇక్కడ ఏంటంటే సో, మీరేదైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఫైల్ అనేది ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. ఇట్స్ నాట్ వెయిటింగ్ టు క్లోజ్. అంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది మనం క్లోజ్ చేసిన దానికి కూడా ఆగటం లేదనమాట. అంటే ట్రిగ్గర్ అయిపోతుందనమాట. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఏం చేయొచ్చంటే సో, అంటే ఇది కాదు. బట్ ఏందంటే సో, వాట్ వి కెన్ డూ వి కెన్ మేక్ ఇట్ డిలే. ఓకే. డిలే చేద్దాం కొంత ఫ్లోని. సో, డిలే ఒక 30 సెకండ్స్. ఓకే. ఇక్కడ ఉంటాయి. చాలా ఉంటాయి జాగ్రత్త. సో, నేనైతే ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ డిలే చేస్తున్నాను. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ ట్రిగ్గర్ అవుతుందనమాట. లెట్స్ సీ దట్. ఓకే. సో, చూద్దాం. సేవ్ అండ్ టెస్ట్. ఓకే. సో, న్యూ ఎక్సెల్ వర్క్ బుక్. సో, ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, ఈఎంపీ సెలవు. ఓకే. దట్స్ ఇట్. క్లోజ్ చేస్తున్నాను. చూద్దాం అట్‌లీస్ట్ ఇప్పుడన్నా ఉన్న డేటా వస్తదా? సో, 30 సెకండ్స్ ఆగాలి కదా! అందుకనే ఫ్లో వెయిట్ చేస్తుంటది. కావాలంటే మీరు చూసుకోవచ్చు.
30 సెకండ్స్ అయింది, ఇమ్మీడియట్ గా ఫ్లో వచ్చింది. లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు వచ్చిందా? సో ఇలా మనం ఏంటంటే ఫ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అంటే డైరెక్ట్ గా మనకి ట్రిగ్గర్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మాకు వెయిట్ చేయాలంటే వీ కెన్ మేక్ ఏ డిలే చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా రకరకాల అప్రోచెస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ని బట్టి, అంటే మీకు తెలుసు కదా. ఓకే, సో ఒక క్రియేట్ చేసిన తర్వాత ఆ, ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఏంటనేది, సో దాన్ని బట్టి సో వీ కెన్ మేక్ ఎ డెసిషన్. ఓకే, అర్థమైంది కదా. సో మీరు కాంటే ఐడియల్గా 60 సెకండ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, 60 సెకండ్స్ అంటే 1 మినిట్ దాకా కూడా మనం డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫైల్ నేమ్ ఇద్దాం, టెంప్ ట్రిగ్గర్ ఇన్ఫో. సో చూడండి, 60 సెకండ్స్ కదా, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, నేను ఏం చేయటం లేదు. ఓకే, సేవ్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ చేయటం డైరెక్ట్గా డాక్యుమెంట్ లైబ్రరీకి వెళ్ళి ఫైల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. EMPED, EMP name, EMP salary. So 101 వెంకట్ salary. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, 1 మినిట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో 1 మినిట్ వెయిట్ చేయాలి గైస్. కాకపోతే ఫ్లో అనేది మనం మాన్యువల్గా చేయలేదన్నమాట. సో వీ జస్ట్ అంటే మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ సేవ్ మాత్రమే చేసాం. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్, లెట్స్ వెయిట్. ఓకే, ఇది echo, but don't know why flow is not yet triggered. So we can wait for some time. ఒక్కోసారి డిలే కూడా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనం కంటిన్యూషన్ ఏదో ఒక యాక్షన్స్ ట్రిగర్ చేస్తుంటాం కదా, మేబీ. సో దట్ ఈస్ ద డిలే ఆల్సో దే. Why it is so much time? Let me do the test. చేశాను. మేబీ మన నేమ్స్ ఏమి చేంజ్ చేశాను, మేబీ దానివల్ల ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. Okay, let me try to do this. ఇందాక నేమ్ సేవ్ చేసాను కదా. సో ఈఎంపీ ఐడి, ఈఎంపీని 101, 102, 103, సురేష్, రమేష్. ఓకే, సో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో book3.xlx. ఇప్పుడు చూద్దాం ట్రిగ్గర్ అవ్వాలా. సో మీరు చూసుకుంటే స్టిల్
Okay, so let's wait. I think ఇది ఎందాక తట్టుకుంది. చెప్పా కదా, సో ఇందాకడదన్నమాట ఇది. సో వస్తుంది, బట్ ఏంటంటే సమ్ డిలే అయ్యి ఉండొచ్చు ఎక్కడో సాట. ఓకే, ఇప్పుడు ఫ్లో రన్ అయింది. ఓకే, వెరీ గుడ్. చూసారా, 101, 102, 103 అలానే ఎంప్లాయ్ నేమ్. సో ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేయొచ్చు గైస్. ఓకే, అర్థమైంది కదా. సో యాజ్ అటాచ్మెంట్ కింద అంటే మీరు ఏదైతే ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేస్తారో ఆ ఎక్సెల్ ఫైల్ ఉన్న కంటెంట్ని సో డైరెక్ట్గా అటాచ్మెంట్ కింద ఎలా సెండ్ చేయొచ్చు ఏంటనేది మనం చూసాము. కాకపోతే ఇక్కడ డిలే యాక్షన్ ఎందుకంటే ఇమ్మీడియట్గా అంటే దెర్ ఆర్ డిఫరెంట్ రూట్ కాజెస్ ఉన్నాయన్నమాట దీన్ని హ్యాండిల్ చేయడానికి. బట్ అది కాంప్లికేట్ అవుతుంది కాబట్టి యాజ్ ఎ సింప్లిఫైడ్ సొల్యూషన్స్గా డిలే యాక్షన్ అనేది స్పెసిఫై చేసాం. ఓకే, సో ట్రై చేయండి అండ్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.